వందనాలు. విఘ్నులైన నా సహోదరులారా, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సంఘాలు లేని వారు బయలుదేరి ఆత్మల పట్ల భారం లేకుండా సువార్తను చెప్పాలి అనే బాధ్యతను మరచి కొంతమంది మతోన్మాదులకు తొత్తులుగాను, కొంతమంది వారు నమ్మిన తప్పుడు సిద్ధాంతాలను కరెక్ట్గాను ప్రచారం చేస్తూ పెంతెకోస్తు అనుభవంలో పుట్టి పెదిగి ఎదిగి దేవుని చేతిలో బహుబలమైన పని చేస్తున్న గౌరవ దైవజనులందరినీ దుర్బోధకులుగా, అసత్య సంబంధులుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు. దీనికి మేము అడ్డుకట్టు వేయటానికి ప్రయత్నం చేశాము, అదే రీతిగా వేశాము. వారెవరో మీకు తెలియజేశాము. ఈ మాటలు నేనెందుకు చెబుతున్నాను అంటే, పిడి సుందరరావు గారి యొక్క శిష్యులు, పిడి సుందరరావు గారు రాసిన దుర్బోధల పుస్తకం సింహగర్జన అనే పుస్తకంలో ఉన్న పాఠాలను సోషల్ మీడియాలో భుజాల మీద వేసుకొని BOUIలో నేర్చుకున్న బోధలను వారి యొక్క హృదయాలలో దాచుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారముగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఉన్నవారెవరో మీకు తెలుసు. ప్రాముఖ్యముగా యలమంచిలి యెజబెలు, యలమంచిలి బిలాము, అలాగే దాగోను దయ్యం డేవిడ్ పాము. ఈ డేవిడ్ పాము అలాగే యలమంచిలి యెజబెలు, పిడి సుందరరావు గారు వారి అనుచరులు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భూమి మీద ఉన్న సంఘాలు ఏవి కూడా క్రీస్తు సంఘాలు కావు. ఎందుకంటే ఆ సంఘాల పేరులు, ఆ చర్చీల పేరులు, ఆ డినామినేషన్ల పేరులు, ఆ మినిస్ట్రీస్ పేరులు క్రీస్తు అని లేదు, క్రీస్తు సంఘం అని లేదు. కాబట్టి ఈ భూమి మీద క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకున్న మేము మాత్రమే క్రీస్తు సంఘస్థులము. క్రీస్తు సంఘం ఒక్కటే బైబిల్లో ఉంది, మిగతా ఏవి కూడా క్రీస్తు సంఘాలు కావు అని వారు బోధిస్తున్నారు. ఈ కారణాన్ని బట్టే మిగతా వారందరినీ వీరు దూషిస్తున్నారు. వాస్తవానికి బైబిల్లో క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి అని వ్రాయబడి ఉంది. దానిని ఎవరు కూడా తప్పు పట్టలేరు. అలాగని బైబిల్లో ఉన్న రోమా సంఘాన్ని, కొరింథు సంఘాన్ని, గలతీ సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని, ఫిలిప్పీ సంఘాన్ని, కొలస్సులో ఉన్న సంఘాన్ని, తెసలోనికలో ఉన్న సంఘాన్ని, హెబ్రీలలో ఉన్న సంఘాన్ని వివిధ పేర్లతో యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఒక వ్యక్తి ఒక వీడియో చూశాను. అతని పేరు జాషువా షేగూడి. అతనికి నేను ప్రేమతో తెలియచేసేది, మీరు ఆ వీడియో చూశారు. ఇతను బూతు పదాలు కూడా ఉపయోగిస్తాడు. ఏమంటాడంటే, పెంతుకోస్తు అనుభవాలు కావాలి, పెంతుకోస్తు సంబంధాలు కలిగి ఉండాలంటాడు. బేసికలీ పాపం ఇతనికి బైబిల్ తెలియదు. పెంతుకోస్తు అనుభవం కాదు, పెంతుకోస్తు అనేది ఒక పండుగ. ఆ పెంతుకోస్తు అను పండగ దినమున యూదులు 3000 మంది జెరూషలేములో కూడుకున్నారు. ఈ పెంతుకోస్తు అనుభవం కావాలి, పెంతుకోస్తు సంబంధాలు కలిగి ఉండాలి. క్రీస్తు సంఘము తప్పు అంటాడు. క్రీస్తు సంఘము కాదు, సాతాను సంఘము అని పెట్టుకోమంటాడండి. అంతేకాకుండా పెంతుకోస్తు అనుభవము కలిగి ఉండాలట. యేసు ప్రభు వారు ఆయన శిష్యులను పెంతుకోస్తు అనుభవము కలిగి ఉండాలని ఆయన ఎప్పుడు బోధించలేదు ఆయన శిష్యులకి. పెంతుకోస్తు అనబడినది ఇజ్రాయేలులకు ఇవ్వబడిన ఒక పండుగ. అది పెంతుకోస్తు సంఘం అని పెట్టుకుంటారు చాలామంది అండి. పెంతుకోస్తు సంఘం కాదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతుకోస్తు అను పండుగ దినమున, పెంతుకోస్తు అనేది ఒక పండుగ అండి. ఈ పండుగను పట్టుకొని పెంతుకోస్తు అనుభవము కావాలి, పెంతుకోస్తు సంఘము, పెంతుకోస్తు సంఘము, క్రీస్తు సంఘం అని కాకుండా సాతాను సంఘం అని పెట్టుకోవాలంట. చూడండి, అంటే క్రీస్తు కట్టిన సంఘాన్నే ఇతను విమర్శిస్తున్నాడు. క్రీస్తు కట్టిన సంఘాన్ని ఎవడైతే విమర్శిస్తాడో వాడు సాతాను సంబంధి, వాడు దెయ్యపు సంబంధి, వాడు చీకటి సంబంధి.
చీకటి సంబంధి ఎవడైతే ఉంటాడో, లోక సంబంధి ఎవడైతే ఉంటాడో, దుష్టుడి సంబంధి ఎవడైతే ఉంటాడో, ఆ వ్యక్తి అనేవాడు క్రీస్తు సంఘాన్ని తిడతాడు. చూసారా? క్రీస్తు సంఘము కాకుండా సాతాను సంఘం పెట్టుకోవాలంట. మరి క్రీస్తు సంఘము కాకుండా సాతాను సంఘం అని అన్నప్పుడు క్రీస్తు ఎందుకు సంఘాన్ని కట్టాలా? సాతాను చేత సంఘాన్ని కట్టించవచ్చు కదా. మీరు ఆలోచన చేయండి. క్రీస్తు సంఘం అని బైబిల్ పిలువబడితే దీన్ని సాతాను సంఘం అని పెట్టుకోవాలంట. ఇది ఈయనకున్న పరిజ్ఞానము. ఈయన క్రీస్తును కూడా తిడతాడు. క్రీస్తు సంఘాన్ని అంటే బైబిల్లో ఉన్న సంఘాన్నే తిట్టేటువంటి గొప్ప వ్యక్తి దేవుని సంబంధ, దెయ్యపు సంబంధ, మీరే తెలుసుకోండి. మత్తయి సువార్త 16:18లో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. చూసారా? క్రీస్తు సంఘాన్ని కట్టాడండి. నీవు పేతురువు, ఈ బండ మీద నేను సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని కట్టాడండి. ఆ క్రీస్తు కట్టిన సంఘాన్ని సాతాను సంఘం అని పెట్టుకోవాలనా? అంటే బైబిల్ అబద్ధమా? బైబిల్ అబద్ధమా? జాషువా షేగుడి అబద్ధమా? మీరే ఆలోచించుడి. అపోస్తుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన సంఘము, ఆ సంఘమే క్రీస్తు సంఘం అని పిలువబడింది. అయితే ఈ జాషువా షేగుడు అంటాడు, క్రీస్తు సంఘం కాకుండా సాతాను సంఘం పెట్టుకోమంటాడు. ఎందుకంటే ఇతను సాతాను సంబంధి కాబట్టి ఆ పదం అంటున్నాడు. క్రీస్తు సంఘము ఎంత గొప్పదో, క్రీస్తు సంఘం యొక్క విలువ ఎంత విలువైనదో, అది ఎంత శ్రేష్టమైనదో సాతాను సంబంధులకు, చీకటి సంబంధులకు తెలియదు. ఆ సంఘములోనికి వస్తే ఆ సంఘము యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆ సంఘానికి బయట ఉన్న ప్రతివాడు చీకటి సంబంధి, ఆ చీకటి సంబంధికి వెలుగు సంబంధులు అర్థం కారు. చూడండి, అపోస్తుల కార్యము 2:47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొంచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇంగ్లీష్లో లార్డ్ యాడెడ్ ఇన్ టు ది చర్చ్. 3000 మంది బాప్తిసం పొందిన వాళ్ళు పెంతుకోస్తు సంఘం కాదు. పెంతుకోస్తు అను పండగ దినమున 3000 మంది బాప్తిసం పొందిన వాళ్ళు పెంతుకోస్తు సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు పెంతుకోస్తు అనుభవం కలిగిన వాళ్ళు కాదు. ఈ 3000 మంది బాప్తిసం పొందినటువంటి వారిని ప్రభువు ఏ సంఘం అయితే స్థాపించాడో, ఏ సంఘాన్ని అయితే నిర్మించాడో దానిలోనికి ఈ 3000 మందిని చేర్చాడు. పెంతుకోస్తు సంఘం కాదు. దానియేలు గ్రంథం 2:44 ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, నాశనము కలగదు, దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును, అది యుగముల వరకు నిలుచును. ఇది ఒక ప్రవచనము. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తెలుస్తుంది కానీ పొందని వారికి తెలియదు. ఇది యుగ యుగాలు నిలుచును అని చెప్పుచున్నాడండి. అయితే ఈ సంఘాన్ని క్రీస్తు సంఘం అని పెట్టుకోకుండా, క్రీస్తు సంఘం కాకుండా సాతాను సంఘం అని పిలిపించుకోమంటున్నాడు ఈ సాతాను సంబంధి. క్రీస్తు సంఘంలోనికి ఎవడైతే రాడో ఆ రానటువంటి వాడు సాతాను సంబంధి. బైబిల్లో ఒకే సంఘం ఉంది, అదే క్రీస్తు సంఘం. రోమా 16:16 క్రీస్తు సంఘము అని వ్రాయబడలేదు, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుతున్నవి. అంటే ఈ వ్యక్తి క్రీస్తు సంఘాన్ని తిడుతున్నాడంటే క్రీస్తుని తిట్టినట్టు. క్రీస్తు సంఘం అని కాకుండా సాతాను సంఘం అని పెట్టుకోమంటే క్రీస్తును సంఘాన్ని నువ్వు విభజించలేవు. చూసారా? క్రీస్తు సంఘము కాకుండా సాతాను సంఘం పెట్టుకోమంటే క్రీస్తును, ఆయన సంఘాన్ని
నీవు ద్వేషించేటువంటి వ్యక్తివి. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టాడండి. అది ఏ సంఘము? పెంతుకోస్తా, బాప్టిస్టా, మెథడిస్టా, లూథరనా, సిఎస్ఐ, హెబ్రోనా, ఏ సంఘాన్ని హింస పెట్టాడు? మనం లేఖనములను పరిశీలించుదాం. లేఖనములను పరిశీలించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 పౌలు అంటున్నాడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చూసారా, పూర్వమందైన సౌలుగా ఉన్నప్పుడు దూషించేవాడు. ఎలా? ఈ జాషువా షేగుల్లాగా దూషకుడను హింసకుడు హానికరుడు. ఆ వ్యక్తిని ఎవరిని హింస పెట్టాడంటే ఈయన క్రీస్తు ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఆ సంఘాన్ని హింస పెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడనై ఉంటుని. చూశారండి, సంఘాన్ని హింస పెట్టాడు. దమస్కో పట్టణానికి వెళ్ళి ప్రధాన యాజకుల యొద్ద అనుమతి పొంది ఏం చేశాడో తెలుసా? ఆ దమస్కో పట్టణానికి వెళ్ళి ప్రధాన యాజకుల యొద్ద అనుమతి పొంది స్త్రీలను పురుషులను తీసుకొని వచ్చి జెరూషలేములో బంధించి చంపేవాడు. ఆ చంపేటువంటిదే క్రీస్తు సంఘాన్ని. ఈ క్రీస్తు సంఘాన్ని చంపేవాడు. అందుకే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అంటాడు, సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావు? శరీరాన్ని కొడుతుంటే దెబ్బలు క్రీస్తుకు తగిలేవి. శరీరం అనబడిన సంఘాన్ని హింస పెడుతుంటే ఆ శిరస్సు పరలోకములో నుంచి వచ్చి ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు సౌలుతోటి ప్రభు. సౌలా సౌలా నీవెలా నన్ను హింస పెడుతున్నావు? హింస ఎవరిని పెడుతున్నాడు? దెబ్బలు శరీరాన్ని కొడుతుంటే, శరీరాన్ని హింస పెడుతుంటే శిరస్సు తట్టుకోలేకపోయింది. ఆ తట్టుకోలేకపోయిన శిరస్సు వచ్చి అంటున్నది, నీవెలా నన్ను హింస పెడుతున్నావు? చూశారండి, శరీరమును కొడుతుంటే దెబ్బలు శిరస్సుకు తగులుతున్నాయి. ఆ శరీరమే సంఘము, ఆ శరీరమే క్రీస్తు సంఘము. ఆ శరీరానికి ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆ శరీరము క్రీస్తు సంఘము. దాన్ని స్థాపించాడు, దానికోసము తిరిగి రానై ఉన్నాడు. ఇప్పుడు ఆ హింస పెట్టిన సంఘానికి పౌలు గారు పరిచారకుడని చెబుతున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనంలో, దేవుని వాక్యమును కొనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకునైతిని. చూసారండి, ఈయన దేనికి? ఆ సంఘానికి పరిచారకుడనైతిని. ఏ సంఘం అండి? ఏ సంఘానైతే క్రీస్తు కట్టాడో ఆ సంఘానికి పరిచారకుడని చెబుతున్నాడు పౌలు గారు. పౌలు గారు మెథడిస్టు చర్చి, బాప్టిస్టు, లూథరను, సిఎస్ఐ, పెంతుకోస్తుకు పరిచారకుడు కాదు. క్రీస్తు సంఘాన్ని హింస పెట్టాడు. ఆ హింస పెట్టిన సంఘానికి పరిచారకుడు. అపోస్తులు ఏ సంఘంలో ఉన్నారో తెలుసా? ఏ సంఘంలో ఉన్నారో చెప్పండి. పెంతుకోస్తు సంఘంలో ఉన్నారా? జాషువా చేగుడి బేసిక్ బైబిల్ తెలియని వ్యక్తి. ప్రేమతో చెబుతున్నాను, బూతుల పాస్టరు, నీ బూతు పదాలు మానుకో.
నీ బూతు పదాలు ఎప్పుడు మానుకుంటావు అంటే నువ్వు సత్యములోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడే నువ్వు బూతు పదాలు మానుకుంటావు. నీ భాష సంస్కారహీనముగా మాట్లాడతావు. క్రీస్తు సంఘము కాకుండా సాతాను సంఘం పెట్టుకోవాలి. నువ్వు బైబిల్ ఎప్పుడైనా చదివావా? ఎప్పుడైనా బైబిల్ చదివావా? రోమా పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయి. బైబిల్లో ఉన్నది క్రీస్తు సంఘం అండి. క్రీస్తు సంఘానికి కడితే ఇతను అంటాడు సాతాను సంఘం పెట్టుకోమంటున్నాడు. ఎందుకంటే ఇతను సాతాను సంబంధి కాబట్టి. ఈ జాషువా షేగుడు అనే వ్యక్తి సాతాను సంబంధి, చీకటి సంబంధి, రక్షణ లేనివాడు, పరిశుద్ధాత్మను వరాన్ని పొందనివాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు లేనటువంటి వాడు, క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోనికి మార్చబడనివాడు, దేవుని యొక్క సంకల్పంలో లేనివాడు, దేవుని చేత ప్రేమింపబడినవాడు కాబట్టే క్రీస్తు సంఘాన్ని తిడుతున్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు సంఘాన్ని హింసపెట్టి ఆ క్రీస్తు సంఘానికి పరిచారకుడని పౌలు గారు చెబుతుంటే ఈ వ్యక్తి అంటాడు క్రీస్తు సంఘమోలంతా. ఎవడు చెప్పాడా నీకు బైబిల్? బేసిక్ బైబిల్ తెలియనటువంటి వ్యక్తి. నీకంటే సండే స్కూల్ పిల్లలు బాగా చదువుతారా బైబిల్? ఈ తండ్రి సన్నిధి షాలేము రాజు యొక్క శిష్యుల యొక్క భక్తిది. షాలేము రాజు అనబడిన వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియదండి. ఇంతకు మునుపు నేను చెప్పా, లేస్తే దయ్యము సైకిల్ మీద ఎక్కింది, దయ్యము సైకిల్ మీద ఎక్కింది, దయ్యము సైకిల్ మీద ఎక్కిందనే బోధ తప్ప అతనికి ఏం బైబిల్ తెలియదు. అతనికి రక్షణ లేదు, సత్యములో లేడు. అనేక మంది ప్రజలను అసత్యంలో నడిపించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సు. క్రీస్తు సంఘమునకు ఎందుకు శిరస్సు అయి ఉన్నాడంటే క్రీస్తు సంఘాన్ని కట్టాడు కాబట్టి. ఆ క్రీస్తు ఏ సంఘాన్ని అయితే కట్టాడో దానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు అంటే క్రీస్తు సంఘానికి రక్షకుడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు అంటే క్రీస్తు సంఘానికి రక్షకుడు. క్రీస్తు సంఘానికి రక్షకుడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. సంఘము క్రీస్తుకు లోబడుతుంది. ఎందుకంటే క్రీస్తు తన సంఘము కాబట్టి. క్రీస్తు ఆయన సంఘాన్ని కట్టాడు కాబట్టి ఆ సంఘము ఆయనకు లోబడుతుంది. చూసారా? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. జాషువా చేగుడి షాలేము రాజు గారు చదవండి బైబిల్ బాగా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఆ సంఘము ఎలా ఉండాలనుకున్నాడంటే క్రీస్తు అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభువారు సంఘము కోసము అది ఎలా ఉండాలి? కలంకమైనను ముడతైనను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఉండవలనని ఆయన దానికోసము తనను తాను అప్పగించుకున్నాడు. ఇది క్రీస్తు సంఘం అండి. క్రీస్తు సంఘం కాకుండా సాతాను సంఘం పెట్టుకోవాలా? అయితే బైబుల్ మొత్తం కూడా క్రీస్తు సంఘం అని చెబుతుంది జాషువా షేగుడు. ఎందుకంటే నీవు సాతాను సంబంధివి కాబట్టి నీకు సత్యం అర్థం కాలేదు. నీవు చీకటి సంబంధివి, అపవాది కుమారుడివి. అపవాది నిన్ను దత్తత తీసుకుంది. ఎందుకంటే సత్యంలో ఉన్న వాళ్ళని తిట్టటము, సత్యంలో జీవించే వాళ్ళను దూషించటము, సత్యంలో ఉన్న వాళ్ళను ఎటకారంగా మాట్లాడటము నిన్ను సాతాను దత్తత తీసుకుంది. ఈ యొక్క క్రీస్తు సంఘాన్ని సాతాను సంఘం అని ఎందుకు పెట్టుకోమంటున్నావు అంటే నీవే సాతాను సంబంధివి, చీకటి సంబంధివి,
నీవు నడిపింపబడేదే దురాత్మల సమూహముతోటి, అపవిత్ర ఆత్మతో నడిపింపబడుతున్నావు. కాబట్టి అందుకే బైబిల్ చెబుతుంది, చీకటిలో ఉండువాడు తాను ఎక్కడికి ప్రయాణము చేయుచున్నాడో వాడికి తెలియదు. సత్యమందు నిలిచి ఉండని వాడు చీకటి సంబంధి. నువ్వు సత్యమందు నిలిచి ఉండలేదు కాబట్టి నువ్వు ఇటువంటి పదాలు ఉపయోగిస్తావు. నువ్వు క్రీస్తు సంఘానే తిడుతున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివో, ఎంత దూషకుడివో దీనిని బట్టి అర్థమవుతుంది. క్రీస్తు అయితే అంటున్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించానంటుంటే నువ్వు క్రీస్తు సంఘాన్ని తిడుతున్నావా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దానికోసము, ఆ సంఘము కోసం ప్రాణం పెడితే నువ్వు క్రీస్తు సంఘాన్ని తిడుతున్నావంటే నీవు సాతాను సంబంధివి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. చూడండి, సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. క్రీస్తు తన శరీరం కొరకు కష్టపడ్డాడు. తన శరీరము కొరకు కష్టపడి పాట్లు పడ్డాడు. మిగిలించిపోయిన పని నా వంతు నా శరీరమందు, ఆ శరీరము కొరకు, క్రీస్తు శరీరం అనబడిన సంఘము కోసము కష్టపడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. పౌలు గారు ఏ సంఘానికి పరిచర్య చేశాడంటే పెంతుకోస్తు కాదు, పెంతుకోస్తు పండుగ అండి. యేసు ప్రభువారు పండుగలను, అమావాస్యను, విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పలేదు. అది యూదులకు ఒక పండుగ అది. ఈ వ్యక్తి అంటాడు పెంతుకోస్తు అనుభవం కావాలంట. అనుభవము. యేసు ప్రభువారు తన శిష్యులకు పెంతుకోస్తు అనుభవాలు నేర్పలేదు, బైబిల్ బోధించాడు. అంటే లేఖనములను, తండ్రి యొద్ద విన్నటువంటి విషయాలను ఆయన నేర్పించాడు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు సర్వసత్యంలోనికి నడిపింపబడ్డారు. వారు క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యముల గురించి వ్యాప్తింపజేసి ఆ రాజ్యంలోనికి అనేకులను చేర్చారు. ఆ రాజ్యమే సంఘమై ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. క్రీస్తు ప్రభువారు ఏ సంఘానైతే స్థాపించాడో, ఏ సంఘమైతే కొరకైతే ప్రాణం పెట్టాడో దానిని తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. ఆ సంఘము సిద్ధపడి ఉండాలని బైబిల్ చెబుతుంది. జాషువా చేగుడి, నా అభిలాష నీవు నశించిపోకూడదనే ఉద్దేశంతోనే తెలియచేస్తున్నాను. నీ మీద నాకు ఎటువంటి ద్వేషం, అసూయ లేదు, ప్రేమతో తెలియచేస్తున్నాను. నీవు సత్యం తెలుసుకో. బైబిల్లో ఉన్నది ఒకే సంఘము, అదే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘములో ఉంటే నీకు రక్షణ. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసపెట్టి ఆ సంఘానికి పరిచారకుడని బైబిల్ చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోవాలని, సత్యవాక్యం నేర్చుకోవాలని, బైబిల్లో తండ్రి సన్నిధి లేదు, యేసు సన్నిధి కాదు, క్రీస్తు సంఘం అనేది. సత్యవాక్యం నేర్చుకోవాలని అందరికీ ప్రభు పేరిట తెలియచేయుచున్నాను. అందరికీ వందనములు.